నన్ను ఎందుకు బ్రతికించారు? నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను చావాలి, నేను చావాలి. సంజు, ఏంటి సంజు ఈ పిచ్చి పని? లైఫ్ అన్నాక కష్టం, సుఖం, బాధ, సంతోషం అన్నీ ఉంటాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు బయటపడే మార్గం వెతకాలి, కానీ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎంతమంది బాధపడతారు? అసలేమనుకుంటున్నావు సంజన? నువ్వు ఒక తప్పు చేసావు. నీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలా అర్థం లేని పనులు చేసి ఎవరిని సాధిద్దాం అనుకుంటున్నావు? నోరు మొయ్యిరా, నోరు మొయ్యిరా, నోరు మొయ్యిరా, నోరు మొయ్యిరా. ఎవరా తప్పు చేసింది? ఎవరు తప్పు చేశారు? మీరు చేశారు. మీరు మీ కుటుంబం ఇంకో జన్మెత్తినా నా కూతురు మీకు చేసిన మేలుకి రుణం తీర్చుకోలేరు. ఏంట్రా రాజశేఖర్ ఇలా మాట్లాడుతున్నావేంటి? సంజన ఆవేశంలో తొందరపాటు పనిచేస్తే మమ్మల్ని తప్పు పడతావేంట్రా? మేము తన రుణం తీర్చుకోవడం ఏంటి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. సంజన గనక సపోర్ట్ చేసి ఉండకపోతే ప్రేమించిన వాడు దక్కలేదని నీ కూతురు ఈ పాటికే సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉండేది. మీరందరూ తలలు పట్టుకొని ఏడుస్తూ కూర్చొని ఉండేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ రాకూడదనే నా కూతురు తెగించి దగ్గరుండి పెళ్లి చేసింది. ఈ రోజు నీ కూతురు కనీసం ప్రాణాలతో ఉందంటే అది నా కూతురు చేసిన పని వల్లే చక్రవర్తి. అందుకు మీరందరూ కలిసి నా కూతురికి ఇచ్చిన బహుమతి ఏంటి? అది ప్రాణాలు తీసుకునేదాకా తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా కుటుంబాన్ని, కుటుంబంలోని ఎవరినో ఒకరిని కాపాడడానికి మా ప్రాణాల మీదకి తెచ్చుకుంటూనే ఉన్నాం. అప్పుడు నీ భార్యకి కిడ్నీ కావాలంటే నేనిచ్చి కాపాడాను. ఈ రోజేమో నీ కూతురికి సహాయం చేసి నా కూతురు తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నా కుటుంబం మొత్తం నీ కుటుంబం కోసం త్యాగాలు చేస్తూనే ఉన్నావు. అయినా ఈ రోజు కూడా మీరు కృతజ్ఞత చూపించలేదు. మేమింత చేసినా రియలైజ్ అవ్వరు. ఎందుకురా రాజశేఖర్ అలా మాట్లాడుతున్నావు? నేను నా ఫ్యామిలీ ఎప్పుడు నిన్ను, నీ ఫ్యామిలీని చిన్న చూపు చూడలేదు. పరాయి వాళ్ళు అనుకోలేదు. రెండు ఫ్యామిలీలు ఒకటే అనుకున్నాం. నీ వల్లే నా భార్య ఇంకొన్నాళ్ళు ఎక్కువ బ్రతికిందని నీ పట్ల నేను ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉన్నాను. ఎవరు నన్నన్నా నేను భరిస్తాను, కానీ నువ్వేమైనా అంటే నేను అస్సలు తట్టుకోలేనురా. మనిద్దరం వేరు కాదు రాజశేఖర్. వద్దురా. ఈ మాటలు విని విని విసిగిపోయాను. నా ఇంటి నుంచి బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏమండి, ఏంటండి ఇది? నువ్వు మాట్లాడకు సరోజా. రే, మనిద్దరం ఫ్రెండ్స్ రాజశేఖర్. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం.